మనం ఎందుకు మారాలి? మన వ్యవస్థ ఎందుకు మారాలి? అసలు మన దేశం ఎందుకు అభివృద్ధి చెందాలి? మన దేశానికి స్వతంత్రం రాకముందు 10% ఉన్న దొరలు, ధనవంతులు, వ్యాపారవేత్తలు, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకుంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే 10% ఉన్న కొందరు ధనవంతులు, దొరలు, అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మన దేశ సంపదని, భూములని దోచుకుంటూ అవినీతి చేస్తుంటే, మనల్ని అందరం భారతీయులని మర్చిపోయి కులాలు, మతాలు, ప్రాంతాలని విరగొడుతూ మనమే తిట్టుకునేలా, కొట్టుకునేలా రాజకీయాలు చేస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? మన దేశం అభివృద్ధి చెందినా చెందకపోయినా 10% ఉన్నా వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది, పడబోయేది మాత్రం మన దేశంలో 90% ఉన్న పేద మధ్యతరగతి సామాన్య ప్రజలైన మనకే. సో మనం మారకపోతే మన దేశం అభివృద్ధి చెందదు. ఈ అవినీతి, దోపిడీ, కల్తీ, కాలుష్యం, పారిశుద్ధ, రాజకీయ, న్యాయ, విద్య, వైద్య వ్యవస్థ మారదు. భూముల కబ్జా, ఆత్మహత్యలు, మహిళల మీద, చిన్నపిల్లల మీద రేపులు, భర్త భార్యను చంపడం ఆగదు. వ్యవస్థ ఎందుకు మారాలో డీటెయిల్ వీడియో చేశాను, లింక్ కూడా కింద ఉంది. ఒకసారి చూసి మీకు కామెంట్ చెప్పండి.